హాయ్ అండి. వెల్కమ్ టు సిరి చెఫ్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి బాలామృతంతో సూపర్ టేస్టీగా ఉండే బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా చాలా రుచిగా ఉంటాయండి ఈ బాలామృతం బూరెలు. చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు తయారీ విధానాన్ని వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. బాలామృతం బూరెల కోసం ముందుగా 4 టేబుల్ స్పూన్లు బెల్లాన్ని తీసుకుని అందులోకి తగినన్ని నీళ్లు పోసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్లు నువ్వులను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. మీ దగ్గర నల్ల నువ్వులు ఉన్నా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి. ఇవి బాగా చిట్పటానేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పులు బాలామృతం పిండిని తీసుకుని ఎక్కడా గడ్డలు అనేవి లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి ముందుగా మనం తీసుకున్న బెల్లం సిరప్ని యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక పావు కప్పు వచ్చేసి గోధుమ పిండి, ముందుగా మనం ఫ్రై చేసుకున్న నువ్వులు, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి ఇలాచి పొడిని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ని యాడ్ చేసేసుకుని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా మీడియం సైజులో మనము కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 2-3 గంటల పాటు ఈ పిండిని నాననిస్తే బూరెలు అనేవి చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు మీకు 4 గంటల తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. పిండి కొంచెం ఇలా బాగా నానితే టేస్ట్ అనేది బాగుంటుంది. మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని కవర్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి. మరీ పెద్దగా చేసుకోకూడదు. ఇలా మీడియం సైజులో చిన్న చిన్న బాల్స్లా చేసేసుకుని మనము ఇలా చిన్న చిన్న అప్పాల్లా ఒత్తేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి. మరీ పెద్దగా చేసుకున్నా కూడా అవి పగిలిపోతాయి. కాబట్టి ఇలా చిన్న చిన్నగా చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టేసుకుని మనము ఫ్రై చేసుకోవాలి. ముందుగా వేసిన క్లిప్ అనేది మిస్ అయిందండి. మీకు రెండో వాయి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మనము ఒకటేసారి వేయకూడదండి ప్యాన్లో. ఒక్కొక్కటిగా వేసుకుంటేనే ఈ బూరెలు అనేవి చక్కగా పొంగుతాయి. మనము ఒకటేసారి వేస్తే కనుక ఒకదానికొకటి అంటుకొని సరిగ్గా పొంగవు. కాబట్టి ప్యాన్కి ఎక్కువ వేసుకోకూడదు. 2-3 కంటే ఇలా జస్ట్ లైట్గా కలుపుతూ ఉంటే కనుక ఇవి చక్కగా పొంగుతాయండి. ఫ్లేమ్ని మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి లోపల వరకు బాగా ఉడుకుతాయి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి. చూసారా ఎంత చక్కగా పొంగాయో. ఇంతేనండి, ఎంతో టేస్టీగా మనకి బాలామృతం బూరెలు అనేవి రెడీ అయిపోయాయి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఈ బాలామృతం బూరెలను ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.